తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. ఆదివాసీ ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకోవాలి అంటే ముందుగా మేడారం పొలిమేరలోని ములుగు వద్ద ఉన్న గట్టమ్మ తల్లిని దర్శించుకొని అమ్మవార్ల దర్శనం సాఫీగా జరగాలని వేడుకుంటారు. రోడ్డు ప్రయాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్శనం మంచిగా జరిగి అమ్మవార్లకు మొక్కులు అప్పగించాలని ముందుగా గట్టమ్మ తల్లి వద్ద వేడుకుంటారు. అయితే గట్టమ్మ తల్లి వద్ద ఉన్న ప్రత్యేకత ఏంటి, అక్కడ విశేషాలను, అక్కడ నాయకపోడు పూజారులతో మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన మహాజాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ యొక్క జాతర ప్రతి 2 ఏళ్లకోసారి జరుగుతుంది. దీనికోసము వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ఈ సంవత్సరము 21 నుంచి 24 వరకు జరిగే మహాజాతరకు తెలంగాణ ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఏర్పాట్లలో నిమగ్నమైంది. మరో 5 రోజులలో జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తుల తాకిడైతే వేలాదిగా తగ్గుతుంది. అయితే సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవాలంటే ముందుగా ములుగులోని గట్టమ్మ తల్లిని దర్శించుకొని అమ్మవారి దీవెనలతో ప్రయాణం సాఫీగా సాగాలని ముందుకు సాగుతుంటారు. అమ్మవారు కూడా ఆ గట్టమ్మ తల్లికి పులిమేరగా చెప్పుకుంటుంటారు. అమ్మవారి దర్శనం అనంతరమే మేడారం వెళ్తుంటారు. అయితే ఈ గట్టమ్మ తల్లి యొక్క విశిష్టత, ఇక్కడ ఉన్న ఏర్పాట్లపైన ఇక్కడ ఆలయ ప్రధాన పూజారి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే మేడారం జాతర సమీపిస్తుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అమ్మవారికి మొక్కులు భక్తుల రాక ఎలా ఉంది? ఆసియా ఖండంలోని అతిపెద్ద మహాజాతర అయిన శ్రీ సమ్మక్క సారలమ్మను జాతరను పురస్కరించుకొని ములుగు గట్టమ్మ వద్ద మరి ఆదివాసీ నాయకపోడు పూజారుల ఆధ్వర్యంలో గట్టమ్మ జాతరను నిర్వహించడం జరుగుతుంది. మరి మేడారం వెళ్ళే ప్రతి భక్తుడు కూడా మొదటి మొక్కుల తల్లి గట్టమ్మను దర్శించుకున్న తర్వాత మరి మేడారం వెళ్ళడం జరుగుతుంది. మరి గతంలోకి చూసుకున్నట్లయితే మరి గతంలో రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఈ యొక్క కరోనా పాండమిక్ వల్ల కొంచెం తక్కువగా రిస్ట్రిక్షన్స్ ఉండేటి వాళ్ళకు ఇప్పుడు కొంచెం పబ్లిక్ అనేది 2 నెలల నుండి కూడా ఈ యొక్క పబ్లిక్ అనేది భక్తులు అనేది చాలా విపరీతంగా వస్తున్నారు. మరి ఇక్కడ మొదటి మొక్కల తల్లి గట్టమ్మ అనేది ఏ విధంగా కొలుస్తారంటే మా ఆదివాసీ నాయకపోడు సంస్కృతి సంప్రదాయాల ప్రకారము మేము బండారి మాత్రమే ఈ యొక్క భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ గట్టమ్మ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మేడారం చుట్టూ ఉన్న 7 గట్టములలో మరి ఒక అంగరక్షకులుగా మేడారం జాతరకు సమ్మక్క సారలమ్మకు అంగరక్షకులుగా 7 గట్టములు ఉండడం జరుగుతుంది. దానిలో భాగంగానే మరి ములుగు గట్టమ్మ తల్లి ఒక భాగంగా మరి పూజలు ఆదివాసీ నాయకుడు పూజలుగా నిర్వహిస్తూ మా యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాము. అంటే ఇక్కడ ఇప్పటికే భక్తుల తాకిడి పెరిగింది, ఇంకా జాతర ఇంకా 5 రోజులు ఉండగానే వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు కానీ అధికారులు ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించింది? గతంలో చూసుకున్నట్టయితే మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో మరి ఒక 3,000 బస్సులు కేటాయించడం జరిగింది పోయిన ప్రభుత్వము. ఈసారి మరి 6,000 బస్సులు కేటాయించడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా మరి మహిళలు 80% ఇక్కడ మేడారం వెళ్ళే భక్తులలో 80% మహిళల్లో ఉండడం ఇక్కడ విశేషము. ఎందుకంటే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయడం వల్ల ఈ యొక్క 6,000 గత జాతర కంటే ఈ జాతరకు 6,000 బస్సులు కేటాయించడం వల్ల ఈ యొక్క పబ్లిక్ అనేది కూడా 2 నెలల ముందు నుండే ఈ యొక్క పబ్లిక్ వెళ్ళడం జరుగుతుంది. మరి మేడారం సమ్మక్క సారక్క మరి 21 నుండి 24 వరకు ఈ యొక్క వనంలో 25 వరకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఇప్పుడు వెళ్ళే భక్తులు ఈ 3 నుండి 5 రోజుల వరకు అక్కడనే ఉండడం జరుగుతుంది. ఈ భక్తులు కూడా ఈ వీక్ మొత్తం కూడా వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ వీక్ కూడా అక్కడనే ఉండి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అనేది అభివృద్ధి విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా స్థానికులకు అంటే స్థానిక శానిటేషన్కి సంబంధించిందే కానీ అక్కడ మేడారంలో ఉన్న సంబంధించిందే కానీ అవి ఇప్పటివరకు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మాకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మా యొక్క ఆదివాసీ బిడ్డ అయినందుకు కూడా మేము కూడా గర్విస్తున్నాం. అది మనం చూస్తున్నాము, ఇక్కడికి భక్తులు కూడా చాలా మంది కూడా వస్తున్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, అమ్మవారిని దర్శించుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు? వరంగల్ నుంచి వస్తున్నాం. ఇప్పటి నుండి 30 years నుంచి రెగ్యులర్గా వస్తున్నాం. పోయిన ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకెక్కువ పబ్లిక్ 1 month నుంచే బాగా పబ్లిక్ వస్తున్నారు. ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి. ఇది మేము 4వసారి. అది మనం చూస్తున్నాము, భక్తులు కూడా వేలాదిగా తరలి వచ్చి అమ్మవార్లను దర్శించుకొని ముందుకు సాగుతున్నారు. అయితే ముఖ్యంగా గట్టమ్మ తల్లి ఆశీర్వాదంతో ఇక్కడ ప్రయాణం సాఫీగా సాగుతుందనేది మాత్రం ఇక్కడ ఒక ప్రతీకగా ఉంది. పెద్ద ఎత్తున అయితే ఇటు జాతర సమీపిస్తున్న వేళ జాతర సమయంలో చిన్నపిల్లలు, వృద్ధులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇబ్బందులు కలుగుతాయని ముందస్తుగానే మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలను ముందస్తుగానే జాతరను తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే ఆ జాతర సమయంలో ఎక్కువ సంఖ్య అక్కడ ఉంటుంది కాబట్టి అప్పుడు దర్శనాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇప్పుడే చిన్నపిల్లల యొక్క మొక్కులను చెల్లించుకుంటున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ.
తిమ్మాపూర్. మేము ఇక్కడ గట్టమ్మ మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడి నుంచి మళ్ళీ మేడారంకి వెళ్ళాలి. అది మనం చూస్తున్నాము. జాతర సమయంలో అక్కడ సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు దర్శనాలకు కానీ ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి ఇప్పుడే చిన్నపిల్లల యొక్క మొక్కులన్నీ కూడా ముందస్తుగా చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దాంతో అయితే గట్టమ్మ తల్లి వద్దనైతే భక్తుల రద్దీ కోలాహలం అవుతుంది. మరో 5 రోజులు ఉండగానే ఇక్కడ వేలాది మందిగా దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి గట్టమ్మ తల్లి దగ్గర ఉన్న తాజా అప్డేట్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, గట్టమ్మ తల్లి నుంచి.